కూడా ఆకాశానికి చుక్కల కింద ఏర్పడటండి. అవును, ఇలా ఉంటుండగా ఆ తల్లి ఎలా ఉంది నాయనా? ఎలా ఉందండి? రెండో గుడ్ల మీద ఎంత చక్కల తల్లి అదే చేతమ్మ. రెండు గుడ్లు పట్టుకున్న మహాతల్లండి. రెండకవా గుడ్డ నాయన రెండో గుడ్డ బద్దలు వేసిపోతే ఆ గుడ్డు లోపలండి అగ్గు నింపుతుందట, వాయు నింపుతుంది, చెట్టులు శ్యామలు పరంతాల కింద మారిపోయి అలా గంగ మీ సభా పూజలు ఆచరణకు వచ్చింది. ఏమనండి ఇదేమిటండి? ముందుగా నాయన గంగ మొదలు పుట్టుతున్నారు, మళ్ళీ గంగ ఈ పోగది ఏంటండి అనుకోవచ్చమ్మా. మన భూదేవి కింద ఉందండి, మన భూదేవతల పైన ఉందండి. మన భూదేవతలు విడి చూసిన కోడి గుడ్డ ఆకారముగా ఉండిపోదటండి. ఇలా ఉంటుండగా ఆ తల్లి ఎలా ఉంది నాయన? ఎలా ఉందండి? అమ్మ ఉండగో కట్టుకోలేక పళ్ళు కూడా బద్దలేసిపోతుందండి. అవునండి, ఆ గుడ్డు లోపలండి ముగ్గురు అబ్బాయిలు పుడుతున్నారు. రండి బాబు, రండి రండి వచ్చి తినండి. ఏమోరా రారా ఓరోసారి రారా, నేను ఉన్నాను కదా వచ్చా దాదా. సరేమ్మా, ఈ ముగ్గురు అప్పాలు పెట్టారు పోయిందా? ముగ్గురు కూడా ఆ తల్లి ఏం చేస్తుందైనా ఏమి చేస్తుందండి? నిమ్మ చెట్టు నాయన నేలనే కాదురే నాయన, నిమ్మ చెట్టు నాయన నేలనే కాదు నిమ్మ చెట్టు నాయన నేలనే కాదురే నాయన, నిమ్మ చెట్టు నాయన నేలనే కాదురే నాయన. చూపుతుందమ్మా ఎంత దగ్గర తల్లి అది చెత్తమ్మా, ఎంత దగ్గర తల్లి అది చెత్తమ్మా, ఎంత దగ్గర తల్లి అది చెత్తమ్మా. వాళ్ళు రాలంటే వచ్చాడమ్మాయి. ఇవాళ చాలా చెట్లు మళ్ళీ వచ్చాడమ్మా. అమ్మాయి అసలు పోలేదమ్మా, మనకి నీరసంగా ఉన్నాడు. మహాతల్లి అంతా ఇంత 12 వేల బాలాకుమారులు చేసిందట. బాలాకుమారులు చేసిన తల్లి ముగ్గురుని కళ్ళలో చూసిందట. ఏమేమి ఈ ముగ్గురు త్రిమూర్తులు ముందుగా కలియోగం పడుతుంది. ఈ కలియోగంలో ఈ మానవులందరూ కూడా ఈ ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి. పెద్దమ్మని పూజిస్తుంది. ఒరే బాబు, ఒరే గడ్డం, నీ పేరు భూలోకములో బ్రహ్మదేవుడు. నీ పేరేంట్రా? నా పేరు భూలోకంలో బొమ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కాదే, బ్రహ్మదేవుడు పేరు బ్రహ్మదేవుడు. నా పేరు బ్రహ్మదేవుడు. అది రెండో వాడు పిలుస్తుందట. అరే బాబు, ఈ పేరు ఈ భూలోకములో మహావిష్ణువు. బాబుని పేరేంట్రా? బొగ్గులు గట్టయ్యా. ఒరే బొగ్గులు గట్టయ్యా, చిట్టులు గట్టయ్యా. ఏమన్నా ఇద్దరు మాకు వాసన చిట్టులు గట్టలేదు. మహేష్ లాగా ఎప్పుడైనా మహావిష్ణువు పేరు పెట్టదట. మూడో వాడు చిన్నవాడు గౌరీ శంకరుని పేరు పెట్టి ఆ ముగ్గురికి చక్కగా రాజ్యాలు పెట్టి పెడుతుంది. అమ్మా ఎవరో రాజాలారు
ఎవరి భూములు వారు ఎవరి రాజ్యాల వారు వెళ్తా ఉన్నారు ఎవరి భూముల వారు వెళ్తా ఉన్నారట ఆ తల్లి నా తల్లి మహాతల్లి అడవిలో తిరుగుతున్నట్టుంది అడవిలో తిరుగుతుంటే ఆ తల్లికి ఆకలి పుట్టిందట అవును ఆకలి పుడితే